హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మిస్ ఫాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా గోంగూర పచ్చడి తయారీ కోసం లేతగా ఉండే 5 ఎర్ర గోంగూర కట్టలను తీసుకున్నానండి. ఈ గోంగూర కట్టల నుంచి ఆకులను గిల్లుకొని ఆకులను శుభ్రంగా కడగాలండి. శుభ్రంగా కడిగిన గోంగూరను ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని నీళ్లు వడగెళ్లే వరకు పక్కకి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని నూనెను వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 3 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇవి వేగిపోయి మంచి సువాసన వస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం తినే కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇక్కడ నేను 12 వరకు ఎండుమిర్చిని వేశాను. ఎండుమిర్చి బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ధనియాలు తీసుకున్న బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగిలిన నూనెలో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును వేసుకోవాలండి. గోంగూర పచ్చడికి నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. తక్కువ కావాలి అనుకునేవారు క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. స్టవ్ హై ఫ్లేమ్లోకి పెట్టుకొని గోంగూర ఆకు దగ్గరగా వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా గోంగూర ఆకు దగ్గరగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకొని నూనె పైకి తేలే వరకు గోంగూరను వేయించుకోవాలండి. ఇక్కడ గోంగూర బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కూడా పొడి అయ్యే వరకు దంచుకోవాలండి. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ కూడా బాగా వేగి ఉంటే చాలా త్వరగానే పొడి అవుతుందండి. చూడండి, ఈ విధంగా పొడి అయిన తర్వాత ఒకసారి పొడి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 పొట్టు తీయకుండా వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వెల్లుల్లి రెబ్బలను దంచుకొని ఆ పొడిలో బాగా కలిసేటట్టు నూరుకోవాలండి. వెల్లుల్లి వేసి నూరేటప్పుడు అంటుకుంటూ ఉంటుందండి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దీనిని నూరుకోవాలండి. చూడండి, ఇక్కడ వెల్లుల్లి కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చడి పుల్లగా ఉండే ఎర్ర గోంగూరతో చేస్తున్నాను కాబట్టి చింతపండు వేయట్లేదండి. చింతపండు కావాలి అనుకునేవారు చింతపండును కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు పచ్చడిని నూరుకోవాలండి. రోట్లో పచ్చడి నూరుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా నూరుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ పచ్చడి మెదిగిపోయిందండి. ఇలా మెదిగిన పచ్చడిని ఒక పక్కకి లేదా ఒక గిన్నెలోకి తీసి పక్కకి పెట్టుకోవాలండి. ఇప్పుడు రోట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ లేదా 2 చిన్న ఉల్లిపాయలను తీసుకొని కచ్చాపచ్చాగా ఉల్లిపాయలను దంచుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న ఉల్లిపాయలు పచ్చడిలో కలుపుకుంటే అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కచ్చాపచ్చాగా నలిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చడిలో ఉల్లిపాయ కలుపుకున్న తర్వాత పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. పుల్లగా ఉండే ఈ గోంగూర పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి. కారం ఎక్కువగా తినలేని వారు లేతగా ఉండే పచ్చిమిర్చితో తింటే ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి తాలింపు వేయకపోయినా కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. తాలింపు కావాలి అనుకునేవారు తాలింపు వేసుకోవచ్చు. నేను తాలింపు వేయకుండానే చూపిస్తున్నానండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.